హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే ఒక మంచి హల్వా రెసిపీ అయితే చూసేద్దాం. దాని తర్వాత ఇంకేం కుకింగ్ లేదనమాట. యూజువల్గా నా డే ఎలా ఉండబోతుంది అనేది అయితే షేర్ చేసుకుంటాను. సో ముందుగా ఫ్రూట్స్ తెచ్చుకున్నాం అనమాట. దానంతా ఆర్గనైజ్ చేసేస్తున్నాను. ఈ మ్యాంగో వచ్చినప్పటి నుంచి వేరే ఫ్రూట్స్ ఏది ఖాళీ అవుతలేదు. ఇంకా 2 దానిమ్మకాయలు మాత్రం అలానే ఉన్నాయి. ఇంకా ధనియాల పౌడర్ వచ్చేసి డబ్బాలో పోయాలి, వాష్ చేశాను. అండ్ ఇంకా ఈ చిప్స్ అన్నీ ఊర్లో నుంచి తెచ్చుకునిందే. ఇంకా హల్వా అయితే చేద్దామనిపించింది. సో, అప్పుడెప్పుడో ఒకసారి చేశాను. మళ్ళీ చేయలేదన్నమాట. సో, ఈసారి చేద్దాము బావుంటుంది. మా పిల్లోనికైతే మొన్న హల్వా తెచ్చినారు మా ఆయన. దాన్ని తిన్నప్పటి నుంచి హల్వా తినాలనిపించిందంట. ఇంకా అందుకనేసే 2 కప్స్ షుగర్ తీసుకున్నా. ఇంకా 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అండ్ 1 కప్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. మనకు సాఫ్ట్‌గా కావాలంటే ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువగా వేసుకోవాలి. లేదంటే తగ్గించుకోవాలనమాట. అప్పుడు చానా గట్టిగా ఉంటుంది. చూయీగా ఉంటుంది. సో, ఇప్పుడు ఇక్కడ ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం 4 కప్స్ ఆఫ్ వాటరు. ఈ కార్న్ స్టార్చ్ మొత్తము మిక్స్ అవ్వాలనమాట. లంప్స్ లేకుండా నీట్‌గా కలిపేసుకోవాలి. సో, ఇదైతే నేనేం హెల్తీ అని చెప్పను గానీ, ఇంట్లోనే చేసుకుంటాం కదా! కొంచెం మంచిగా చేసుకుంటాము, హైజీన్‌గా చేసుకుంటాము అనేదైతే చెప్పగలను. ఎందుకంటే షుగర్ యాడ్ చేస్తున్నాను కాబట్టి, ఇంకా ఎక్కడ హెల్తీ చెప్పండి. అండ్ వచ్చేసి ఇంకా ఈ బాదం పప్పులనైతే కట్ చేసుకుంటున్నాను. మనకు నచ్చితే అన్ని రకాల డ్రై నట్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బాదం పప్పులు మాత్రమే ఉంది. దాన్నే కొన్నైతే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ చూస్తే షుగర్ ఇంకా మంచిగా మెల్ట్ అవుతా ఉంది. అండ్ నేనొచ్చేసి షుగర్ కంప్లీట్‌గా మెల్ట్ అయిన వెంటనే ఈ కార్న్ స్టార్చ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇన్‌కేస్ చూయీగా కావాలనుకుంటే గూడా, ఇక్కడ గూడా మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. మంచిగా కొంచెం పాకం రావాలి షుగరు. అప్పుడు యాడ్ చేసుకుంటే కూడా కొంచెం చూయీగా గట్టిగా ఉంటుంది. సో, మా పిల్లోడు తింటాడు కాబట్టి కొంచెం సాఫ్ట్‌గా ఉంటే బావుంటుంది కన్వీనియంట్‌గా అనేసైతే నేను సాఫ్ట్‌గానే చేస్తున్నాను. ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయట్లేదు నేను. పసుపు ఉంటుంది కదా! పసుపునే యాడ్ చేశాను. సో, పసుపుని ఒకసారి యాడ్ చేసి మంచిగా ఇలా కలిపెట్టేసుకున్నాను. సో, నచ్చితే ఈ సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర పసుపు ఉంది. పసుపు యాడ్ చేసేసాను. ఇంకా ఈ పప్పులు కూడా యాడ్ చేసి ఇలా మంచిగా కలిపెట్టేసుకోవాలనమాట. కొంచెం ఆయిల్ లేదా ఘీ యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ అంతా, చిన్న స్పూన్స్ అంతా. ఘీ యాడ్ చేసుకుంటే కూడా ఫ్లేవర్ చాలా బావుంటుంది. అండ్ ఇప్పుడు ఈ ఆయిల్ కూడా మంచిగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఘీ వేసుకుంటే కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే ఆయిల్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇలా ట్రే లాగా ఉంటుంది కదా! ఈ బాక్స్‌లోకి అయితే నేను ఆయిల్ మొత్తం అప్లై చేసేస్తున్నాను. ఏం స్టిక్కీగా ఉండదు. బట్ నేనైతే యాడ్ చేశాను. ఛాన్స్ తీసుకోకూడదు. చాలా రోజులైంది ఎప్పుడో చేశాను. నాకు కరెక్ట్‌గా గుర్తు కూడా లేదు. బట్ అన్నీ గుర్తు తెచ్చుకొని చేశాను. అండ్ ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలా కొంచెం తట్టేసి పైన ఇలా మొత్తం ట్యాప్ చేస్తున్నాను. సో, ఇంకా ఇది కూల్ అయ్యేదానికి వదిలేయాలనమాట. సో, ఇది కూల్ అయ్యే లోపల నేనైతే ఇంకా ఈ బాక్స్ లోపల రైస్ అంతా ఫిల్ చేయాల్సిండే పనుంది. నీట్‌గా వాష్ చేసేసి ఎండలో అయితే పెట్టాను. ఎండేం రావట్లేదు, సుమారుగా వస్తోంది. ఇంకా దాంట్లోనే డ్రై చేసేసి ఇలా రైస్ అంతా ఫిల్ చేసేస్తున్నాను. అండ్ ఇది రాగి గ్లాసు చాలా ఇష్టంగా తీసుకున్నాను. బట్ దీంట్లో వాటర్ తాగుతూ ఉంటే డార్క్ అయిపోతుంది. దాన్ని దుద్దాలంటే కూడా చాలా పని ఎక్కువ అనిపిస్తుంది. అందుకే దాన్నయితే రైస్ గ్లాస్‌కైతే పెట్టేశాను. దట్టు ప్యూరిఫైయర్ వచ్చిన తర్వాత ఇంకా దాన్నేం వాడట్లేదన్నమాట. ఇంకా రెడ్ రైస్ ఎప్పుడు ఎక్కువ తీసుకుని వైట్ రైస్ తక్కువ తీసుకునేదాన్ని. ఈసారి అయితే రెడ్ రైస్ రాలేదు. బాగా గట్టిగా ఉందన్నమాట. రైస్ తినబుద్దే కావట్లేదు. అందుకే కొంచెమే తీసుకున్నాను, 3 కేజెస్ అంతా. ఇంకా గరం మసాలాను, చికెన్ మసాలా ఒకటి ఉన్నింది. అండ్ చికెన్ మసాలా వచ్చేసి మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట. కేరళ నుంచి తెప్పించిందంట. నచ్చుతుందా చూడు అనేసి. ఇంకా నేను ఆ రెండిటిని మిక్స్ చేసి ఒక బాక్స్‌లో పెట్టేశాను. అండ్ ఈ వుడెన్ థింగ్స్ అంతా కూడా మంచిగా ఆయిల్ అప్లై చేసి మనం స్టోర్ చేసుకున్నామంటే చాలా లైఫ్ ఉంటుంది. అందుకే ఇంకా ఆయిల్ ప్యాకెట్ వంపేసిన తర్వాత లైట్‌గా ఉంటుంది కదా! దాన్ని కూడా టిష్యూ పేపర్‌లో ఇలా పోసేసుకొని ఇలా అప్లై చేసేస్తున్నాను. చూడండి, ఇలా వైట్‌గా కాకుండా మంచిగా ఉంటుంది. ఇంక అందుకే అన్నిటికిని ఇలా అప్లై చేసేస్తున్నాను. ఇలా వచ్చేసి ఒక మంత్లీ 2 టైమ్స్ చేసుకున్నా కూడా సరిపోతుంది. అండ్ నేను ఈ స్పూన్స్ ఊరు నుంచి తెచ్చుకున్నా అని చెప్పాను కదా! ఇంకా రెండిటిని ఏమిటికి వాడట్లేదు. ఇంకోటొచ్చేసి సాల్ట్‌కి పెట్టుకోవచ్చు. ఇంకో దాన్ని ఆలోచించాలి ఏ దానికి యాడ్ చేయాలనేసి. అండ్ ఇలా మొత్తం అప్లై చేసేసిన తర్వాత కొంచెం గాలికి వదిలేసాననమాట. ఒక 10, 15 మినిట్స్ అయిన తర్వాత దాని ప్లేస్‌లో అయితే సర్దేస్తున్నాను.
అండ్ ఇక్కడ మా పిల్లోని పిలుచుకొని వచ్చేసాను. దాని తర్వాత అయితే హల్వాని చూస్తున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. చాలా సింపుల్గానే వచ్చేసిందనమాట. చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది కదా. సో మా పిల్లోడు అసలు యూనిఫామ్ కూడా తీయలేదు, దగ్గరొచ్చి నించున్నాడు. ఇంకా టేస్ట్ చేసేయాలి, ఫస్ట్ టైం చేశాను కదా అనేసి. అండ్ చూస్తుంటే చాలా సాఫ్ట్గా భలేగా ఉన్నింది. బట్ పసుపు యాడ్ చేశాను కదా, కొంచెం పసుపు స్మెల్ వస్తూ ఉన్నింది. నేను వాటర్లోనే యాడ్ చేసింటే మేబీ బాగుండేదేమో. పసుపు స్మెల్ లైట్గా వస్తాను తప్పితే ఇంకేం లేదన్నమాట. అంతా షుగర్ అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. సో నెక్స్ట్ టైం బెల్లంతో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. ఇలా జంక్ అయినా కూడా అంగిట్లో తీసుకుని తింటాం కదా, అప్పుడప్పుడు ఇలా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అన్హెల్దీనే, బట్ సమ్టైమ్స్ క్రేవింగ్స్ ఉంటాయి కదా పిల్లలకు కానీ మనకు కానీ, అప్పుడు ఇలా ఒకసారి చేసుకుని తినొచ్చు. సో నెక్స్ట్ టైం మ్యాంగో యాడ్ చేసి ట్రై చేస్తాను. బెల్లం కూడా యాడ్ చేసి రెసిపీ మంచిగా వచ్చిందంటే డెఫినెట్గా మీ కూడా షేర్ చేసుకుంటాను. అప్పుడు మీరు కూడా ఇంట్లోనే చేసుకునేయచ్చు కదా, చాలా సింపుల్గా ఈజీగా కదా. అండ్ మొత్తం ఒక బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇంకా వాకింగ్కి వెళ్ళినామన్నమాట. ఇన్ని రోజులు దీన్ని గమనించనే లేదు నేను. భలే ఉన్నాయి పూల్లాగా, చాలా క్యూట్గా ఉండింది. సో లేక్ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కూడా ఇలానే ఉంది. అండ్ ఇంకా ఈ బ్రహ్మకమల పూలు చెప్పాను కదా, మళ్ళీ 2 వచ్చినాయి. చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. అండ్ ఇక్కడ ఇంకోటి చిట్టిది వస్తూ ఉంది, మేబీ ఇది కూడా ఫ్లవరే అనుకుంటాను. సో చాలా క్యూట్గా ఉంది. ఇంకా 2 వస్తున్నాయి. నాకు చాలా హ్యాపీగా ఉన్నాను ఎప్పుడు వస్తుందా అనేసి. అండ్ ఇంకా నైట్ డిన్నర్ అంతా తినేసి ఇలా మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. సో ఇప్పుడైతే పీస్ఫుల్గా నిద్ర వస్తుంది. అండ్ రేపటి కోసం ఈ కిడ్నీ బీన్స్ రాజ్మా గింజలను అయితే సోక్ చేస్తున్నాను. రాజ్మా రైస్ లేదంటే కర్రీ చేద్దామనేసి ఇంకా ఫిక్స్ అవ్వలేదు. రాజ్మా రెసిపీ అయితే చేయాలని ఫిక్స్ అయ్యాను అంతే. అండ్ దీన్ని మొత్తం సోక్ చేసి పెట్టేసి ఇంకా పడుకునేకి వెళ్ళిపోయాను. వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.